ఆనందం ఉన్న చోటకి మనం వెళ్ళటం కాదు. మనం ఉన్న చోటే ఆనందం సృష్టించుకోవాలి. మనం వినేవి, చూసేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవటానికి ఇంకొకరిని బలి చేస్తారు. మంచితనం అనేది వినడానికి, చెప్పడానికి తప్ప బతకడానికి పనికిరాదు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిదని గుర్తుంచుకో. గొంతు పెంచటం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవనే సూక్తిని గ్రహించు. సమయం ఎలా ఉన్నా కష్టపడే మనిషిని ఎవ్వరూ ఆపలేరు. ఈ సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవాడికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. మనం రాసుకున్నట్లు పుస్తకం ఉంటుందేమో కానీ జీవితం అస్సలు ఉండదు. రాత్రి చాలా విచిత్రమైనది. కొన్నిసార్లు కలల చుట్టూ, కొన్నిసార్లు కన్నీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే పడేయకుండా ఏం పర్లేదంటూ తినేస్తాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదనుకుంటూ ముందుకెళ్ళి పోవాలంతే. రాముడు, ధర్మరాజు అంతటి వాళ్ళకే కష్టాలు తప్పలేదు. మరి మనమెంత, మన మానవ జీవితం ఎంత? ఈరోజు వచ్చిన ఒక చిన్న కష్టానికే నువ్వు విలవిల్లాడిపోతే ఎలా? లేచి ఆ కష్టాన్ని ఎదిరించి నిలబడు. అప్పుడే ఈ లోకం నీకు దాసోహం అవుతుంది.